హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఇదిగో ఈ వీడియోలో ఉన్న కాయని చూసారా? ఇది ఒక వెజిటేబుల్ అండి. దీన్ని దిల్పసంద్ కాయ అంటారు. సమ్మర్లో ఎక్కువగా దొరుకుతుంది. దీన్ని టిండా కాయ అని కూడా అంటారు. ఇందులో చాలా విటమిన్స్, మినరల్స్ ఉంటాయి. వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇది చాలా హెల్త్కి మంచిది కూడా. ఈరోజు వీడియో ఏంటంటే ఈ టిండా కాయల్ని ఈజీ అండ్ సింపుల్ టెక్నిక్లో ఎలా కర్రీ చేసుకోవాలో చూద్దాం. మనమైతే ఇక్కడ ఒక ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటోస్ తీసుకున్నాం. కేజీ టిండాకాయలకి మనం ఒక పావు కేజీ నుండి హాఫ్ కేజీ టమాటోస్, ఆనియన్స్ తీసుకున్నాం. ఈ టిండాకాయలు ఏం చేయాలంటే బీరకాయ చెక్కినట్టు చెక్కు తీసుకోవాలా. ఇలా చిన్న చిన్న పీసెస్ చేసుకోవాలి. తర్వాత గంజు పెట్టేసి ఆయిల్ వేసేసి, ఆయిల్ మరిగిందో లేదో చూసుకోవాలి. తర్వాత తాలింపు గింజలు వేయాలండి. తాలింపు గింజలు వేసాక ఇందాక పచ్చిమిర్చి పెట్టాం కదా, అవి కట్ చేసినాయి అవి వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ మంచిగా మగ్గనివ్వాలి. ఆనియన్స్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు. కలర్ చేంజ్ అయ్యాక నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్నాక పసుపు కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలంటే టమాటో వేసుకోవాలి. ఇలా టమాటో నిలువుగా కట్ చేస్తే తొందరగా కుక్ అవుతాయండి. టమాటో కొంచెం మగ్గాలి. టమాటో మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుంది. ఆ వేడికి అదే మంచిగా కుక్ అవుతుంది. ఒక 30 to 40% కుక్ అవ్వాలి టమాటో. దీంట్లో నేను టేస్ట్ కోసం కొంచెం కరివేపాకు కూడా వేసాను. అండ్ మంచిగా కుక్ అయ్యాక చూడండి, ఇలా 40% కుక్ అయింది కదా, ఆయిల్ కూడా పైకి తేలింది. అప్పుడు ఆయిల్ పైకి తేలాకే కారం వేయాలి. అప్పుడైతేనే కారం కూడా కుక్ అవుతుందండి. చూడండి, ఈ వీడియోలో చూపించినట్టు కారం సరిపడా వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టుగా. ఎంత మేమైతే కారం కొంచెం తక్కువగా ఉంటుంది మా కారం, అందుకే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను నేను. మీ కారం ఎలా ఉంటుందో దాన్ని బట్టి మీరు వేసుకోండి. దాన్ని బట్టి సాల్ట్ కూడా వేసుకోండి కారానికి సరిపడా. ఇందాక టమాటోస్లో వేసారు కదా, దానికి సరిపడా చూసుకొని వేసుకోండి. కారాన్ని మంచిగా కలపాలండి ఆయిల్ పైకి తేలే వరకు. ఇలా వీడియోలో చూపించినట్టుగా బాగా కలుపుకున్నాక ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి తేలాక అప్పుడు ఆ పీసెస్ వేసుకోవాలి. టిండాకాయ పీసెస్ వేసుకున్నాక ఇంకొంచెం కలపాలి. ఎందుకంటే దానికి గ్రేవీ అంతా పట్టేలాగా కలపాలి. ఆ ముక్కలకి గ్రేవీ పట్టేలాగా కలపాలండి. చూడండి, వీడియోలో చూపించినట్టుగా కలుపుకున్నాక కొంచెం వాటర్ పోసుకోండి. ఎందుకంటే అడగంటకుండా ఉంటుంది వాటర్ పోసుకుంటే. వాటర్ పోసుకున్నా కూడా బాగా కలపండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి కాసేపు కుక్ అయ్యేదాకా ఉంచండి. కాసేపు కుక్ అయ్యాక కొంచెం నానబెట్టిన పెసరపప్పు వేసుకోండి. అది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటలేదు. నేనైతే వేసాను. వేయచ్చు, వేయకపోవచ్చు. వేయకున్నా కర్రీ బాగుంటుందండి, వేసినా కూడా పర్లేదు. శనగపప్పు, పెసరపప్పు అనే కదా, శనగపప్పు ఏ పప్పు అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కాకపోతే వేసినా వేయకున్నా బాగుంటుంది కర్రీ. తర్వాత మూత పెట్టేసుకొని అది కొంచెం మగ్గే వరకు ఒక 10 to 15 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆల్మోస్ట్ ఒక 10-15 minutes తర్వాత కర్రీ కుక్ అయిపోతున్నాక అప్పుడు ఏం చేస్తారంటే లాస్ట్గా చిన్నగా చాప్ చేసిన కొత్తిమీర అనేది వేసేసేయండి. ఇంతే, సింపుల్. మన టేస్టీ టిండా కర్రీ సింపుల్లో అయిపోతుంది, సింపుల్గా. తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకొని చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుందండి ఈ కర్రీ, అండ్ హెల్దీ కూడా. ఓకే, బాయ్, సబ్స్క్రైబ్.